హలో మూవీ లవర్స్. మిస్టర్ రాణి మధుచంద్ర డైరెక్షన్లో దీపక్ సుబ్రహ్మణ్య, పార్వతీ నాయర్లు లీడ్ రోల్స్లో యాక్ట్ చేసిన కన్నడ మూవీ ఇది. 2025 ఫిబ్రవరి 7న థియేటర్స్లో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రజెంట్ లైన్స్ గేట్ ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్గా ఉంది. ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఇదొక కామెడీ డ్రామా. 2 hours 5 minutes డ్యూరేషన్ ఉంది మూవీ. కమల్ హాసన్ చాచీ 420 లాగో, రాజేంద్ర ప్రసాద్ మేడం మూవీ లాగో, శివకార్తికేయన్ రెమో మూవీ లాగో ఉంటుందనుకుంటే విశ్వక్ సేన్ లైలా మూవీ కంటే ఘోరంగా ఉంది మూవీ. ఒక్క క్లైమాక్స్ తప్ప ఈ మూవీ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండూ బాలేవు. ఓవరాల్ గా మూవీ నాకైతే నచ్చలేదు. చిన్నప్పటి నుంచి ఎలాగైనా సినిమా హీరో అవ్వాలని కలలు కనే రాజా యాక్సిడెంటల్ గా తను చేసిన ఒక ఫిమేల్ రోల్ తో ఒక సూపర్ స్టార్ హీరోయిన్ అయిపోతాడు. హీరో ఏంటి, హీరోయిన్ అయిపోవడం ఏంటి అని కన్ఫ్యూజ్ అయ్యారా? అదే మరి ఆ తర్వాత హీరో లైఫ్లో ఏం జరిగిందనేదే ఈ మూవీ బేసిక్ స్టోరీ. మన ప్యాషన్ని పర్సూ చేసే దారిలో మనకెన్ని అడ్డంకులు వచ్చినా మన గమ్యాన్ని చేరే వరకు మనం మన ప్యాషన్ని వదులుకోకూడదనే మెసేజ్ని హ్యూమరస్గా ఇంట్రెస్టింగ్గా ప్రజెంట్ చేసే స్కోప్ ఉన్న ఈ కాన్సెప్ట్ని డైరెక్టర్ మధుచంద్ర మాత్రం తన చెత్త డైరెక్షన్తో ఒక సెన్సిలెస్ కామెడీ మూవీలో ఆడియన్స్గా ప్రజెంట్ చేశాడు. ఒక్క క్లైమాక్స్ తప్ప ఈ మూవీలో పెద్దగా చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. ఈ మూవీ కోసం హీరో దీపక్ సుబ్రహ్మణ్యం చేసిన హార్డ్ వర్క్ ని మాత్రం ఎప్రిషియేట్ చేసి తీరాల్సిందే. తన హార్డ్ వర్క్ తో తన రోల్ కి 100% జస్టిస్ చేశాడు. పార్వతీ నాయర్ యాక్టింగ్ కూడా పర్లేదు. ఫైనల్ గా చెప్పాలంటే నాకైతే అస్సలు నచ్చలేదు క్రింజ్ కామెడీ మూవీ. ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ టైమ్ అండ్ డేటా ఫర్ దిస్ మూవీ. కామెడీ మూవీ కదా చూసేద్దాం అనుకునే వాళ్ళు మాత్రం ఓటీటీలోనే కాబట్టి ట్రై అట్ యువర్ ఓన్ రిస్క్. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.